శ్రీ న్యూస్ మీ న్యూస్. మహబాద్ పట్టణంలోని ప్రతిపక్కకు చెందిన ఒక వ్యక్తి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో డ్రైనేజ్లో వెళ్లాల్సిన మురుగు ఎస్కోలు చర్చి ముందు రోడ్డుపై చేరుతుంది. దీంతో రోడ్డు మొత్తం మురుగునీరుతో బురద మయం కావడంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు, తేళ్లు, పాములు రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులు సైడ్ కాలువను నిర్మిస్తున్న క్రమంలో ఆ కాలనీకి చెందిన వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి బీటీ రోడ్డును కబ్జా చేశారని, నాటి నుంచి నేటి వరకు ఎగువ నుంచి వచ్చే వ్యర్థాలు, మురికి నీరు దిగువకు వెళ్లే మార్గం లేకపోవడంతో సమస్య ఏర్పడింది. తమ సమస్యల పరిష్కారం కొరకు గతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మున్సిపల్ అధికారులను సంప్రదించినా నేటి వరకు ఏ విధమైన ఫలితం జరగలేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై అక్రమంగా నిర్మించి ఉన్న గోడను తొలగించి మురుగునీరు సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు మీడియా ద్వారా అధికారులను వేడుకుంటున్నారు. మహబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు రైల్వే స్టేషన్ కూతవేటులో ఉన్న ఈ పత్తిపాక ప్రాంతం అంతా దళిత గిరిజనులు, రోజువారీ కూలీలు ఇక్కడ ఎక్కువ శాతం జీవిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే రోడ్లు లేవు. రోడ్లు ఉన్నా కూడా సైడ్ కాలువలు లేవు, టైంకు వాటర్ రావు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. వీళ్ళు అధికారులకు ఎంత మొరబెట్టుకున్నా కూడా కాలనీ వాసులు స్పందించే పరిస్థితి లేదు. పెద్ద వర్షం వస్తే ఆ నీళ్ళు ఎటు పోవాలో తెలియదు. మా ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఇదే గల్లీ, ఈ గల్లీలో అయితే ఇళ్ళకు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళకి నీళ్ళు వచ్చి ఆ బురద నీళ్ళు, పాములు, తేళ్ళు, రోగాలతోటి చిన్నపిల్లలు డెంగ్యూ వ్యాధులు వచ్చి చాలా బాధపడే పరిస్థితి ఉన్నది. 10 సంవత్సరాలు అవుతుంది. దీన్ని సీసీ రోడ్ వేసి సైడ్ కాలో నీళ్లు పోయేలా చేస్తే అందరికీ బాగుంటుందని విన్నవించుకుంటున్నాం. రాజు, మాది పత్తిపాక మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు. ఈ వార్డులో 20వ వార్డులో ఎస్కోలి ప్రార్థన మందిరం రోడ్డుకి గత 2016 సంవత్సరంలో ఈ సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు సగం వరకు వేసారు. ఆ మురికాలం అంతా ఆ చర్చి దగ్గర నిలబడుతున్నది. చాలా ఇబ్బంది అవుతుంది. వానాకాలం మరి వచ్చిందంటే దోమలు, తర్వాత డెంగ్యూలు, అదేవిధంగా ఒక బ్రదర్ పక్కన ఉన్నటువంటి ఇంటి వ్యక్తి కూడా మరణించడం జరిగింది దోమకాటు వల్ల. ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ వాళ్ళు స్పందిస్తలేదు. కలెక్టర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు విన్నవించినాం, అప్లికేషన్ పెట్టినాము. దగ్గర 10 సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ వాళ్ళు కూడా స్పందిస్తలేదు. తర్వాత గత మన ఏఈ గారు అయితేంది, ఏడీ గారు అయితేంది, తర్వాత చైర్మన్ అయితేంది, కమిషనర్ అయితేంది, వార్డు కౌన్సిలర్ గారు చెప్పినా కానీ వాళ్ళు ఎవ్వరూ స్పందిస్తలేదు. ఇక్కడ ఈ మురికాల వల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుంది. ఇళ్లకే నీళ్ళు రావడం జరుగుతుంది. మరి మీరు స్పందించి వెంటనే మున్సిపాలిటీ మరి ఉన్నటువంటి చైర్మన్ గారు అయితేంది, వార్డు కౌన్సిలర్ అయితేంది, లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి మరి కమిషనర్ అయితేంది దక్షిణ దీన్ని చర్య తీసుకోవాలని మేము మనవి చేస్తున్నాము. అందరికీ చెప్పామండి, అధికారులకు చెప్పినాము. మున్సిపల్ గారు వచ్చిండ్రు, కమిషనర్ గారు వచ్చిండ్రండి, కలెక్టర్ గారు వచ్చిండ్రు, చైర్మన్ వచ్చిండ్రు, ఎమ్మెల్యే సార్ వచ్చిండ్రు. ఎమ్మెల్యే సార్ వచ్చి తీసేసి కూడా వెళ్ళారండి. మళ్ళీ క్లోజ్ చేసిండ్రు కాలువను. మన శంకర్ నాయక్ వచ్చినప్పుడు ఈ కాలువని మొత్తం తీసేసిండ్రండి. నీళ్ళు ఏటైనా మంచిగా పోయినాయి. మళ్ళీ ఆ గోడని క్లోజ్ చేసిండ్రు. నైట్కి నైటే ఆ గోడను కట్టేసిండ్రు. దయచేసి మా బాధని అర్థం చేసుకొని కొంచెం ఈ నీళ్ళని ఎటైనా మీరు పోయేటట్టు చూడండి. నా పేరు పద్మ అండి, 20వ వార్డు నుండి మాట్లాడుతున్నా. చర్చి కాలనీ మాది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ రోడ్డు వేసిర్రు, కాలువ వేసిర్రు, కానీ ఈ వాటర్ ఎటు పోతాయి, ఎటు పంపిస్తాం, దానికి పరిష్కారం ఏంది అన్నది ఆలోచించకుండా సైడ్ కాలువ వేసిర్రు, పోయినాక ఇక్కడ వాటర్ పెద్ద వర్షం వచ్చినప్పుడు ఇళ్లకు రావడం, ఈ డ్రైనింగ్ తీసిన నీళ్ళు మా ఇళ్లకు రావడం, దీని ద్వారా పోరాటం చేసి ఇప్పుడు 11 సంవత్సరాల నుండి పోరాటం చేస్తా అంటే కూడా ఎవరు పట్టించుకుంటలేడు. ఎమ్మెల్యే సార్ వచ్చిండు, కవిత అమ్మ వచ్చింది, అందరు వచ్చిర్రు, మున్సిపాలిటీ కమిషనర్ సార్ కూడా వచ్చిర్రు, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా దయచేసి చెప్తాము, ఇప్పటికైనా పట్టించుకోండి. మీరు ఉన్నవాళ్ళు, అధికారము అందరూ ఉన్నవాళ్ళు, మేము బజార్ మొత్తం మీకు నమస్కరించి దండం పెట్టి చెప్తున్నా, ఈ బజార్ గురించి పట్టించుకోండి కొంచెం.